డిసైడ్ చేసేది మేము ఆడవాళ్ళు డ్రెస్సులు ఎట్లా వేసుకోవాలనేది. మగవాళ్ళకి ఇది వర్తించదా? మేము చెప్పొచ్చు కదా! మీరు ధోతీలు, లుంగీలే కట్టుకొని రండి. ప్యాంట్లు, జీన్స్‌లు ఎందుకేసుకుంటారు? చొక్కాలు బొడ్డు వరకు ఎందుకు ఇప్పుకుంటారు? మీరు గడ్డాలు, మీసాలు ఎందుకు తిప్పుతారనేది వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? ఇంకేం పనులు లేవా? ఎనీ స్టార్, ఎనీ మోడల్, ఎనీ స్టార్ వాళ్ళ బ్యాకింగు, వాళ్ళ ఫ్యాన్సు చాలామందుంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా డ్రెస్ అవ్వాలనేది. మేము మా డ్రెస్సులకి మీరేమన్నా నిధులు కేటాయిస్తున్నారా? మీరేమన్నా బాధ్యత వహిస్తున్నారా? లేదు కదా! మీకు ఎవరిచ్చారు ఈ హక్కు, అధికారము? రాజ్యాంగ ప్రకారంగా మగవాళ్ళు, ఆడవాళ్ళు ఒకటే. ఈ దేశ స్వాతంత్రం వచ్చిన రోజున కాడి నుంచి ఆడవాళ్ళు సమానంగా బతికిన వాళ్ళు. ఇది మాకు వీళ్ళ పర్మిషన్‌లు, ఈ నాన్‌సెన్స్ ఆలోచనలు, ఈ ఆలోచన విధానం మీ ఇళ్ళ వరకు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ మహిళలు, మీ కూతుర్లు, అత్తగారులు, కోడళ్ళు వీళ్ళకి మీరు న్యూసెన్స్ చేసినా కూడా మేమొచ్చి జవాబు చెప్తాం. ఖబర్దార్! వాట్ నాన్‌సెన్స్! కొంచెం కన్‌స్ట్రక్టివ్ థింకింగు, ఫార్వర్డ్ లుకింగ్‌గా ఉండి సమాజం మారిపోతా ఉంది. ప్రపంచం మారిపోతా ఉంది. ట్రంప్ చేసే విషయాల గురించి మాట్లాడలేరు గానీ, దానికి దమ్ములు లేవు. ఇవన్నీ మాట్లాడుతూ ఆడవాళ్ళ పైన నిందలు మోపుతూ ఐ డోంట్ టాలరేట్ దిస్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా. సోషల్ మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తించే వాళ్ళకి నా హెచ్చరిక. మీకు సత్తా దమ్ములుంటే ముందుకొచ్చి మాట్లాడండి. అంతేగాని ఆడవాళ్ళని పట్టుకొని ఎప్పుడో ఇష్టానుసారంగా వాళ్ళ క్యారెక్టర్‌ని నిందించేటట్లు మీరు ప్రవర్తిస్తే మాత్రం ఇట్ ఈస్ అన్ అన్‌ఫార్చునేట్ థింగ్. అండ్ మీ పెంపరకాలేంటి, మీ సాంప్రదాయాలేంటనేది మీరు బయట పెట్టుకుంటున్నారు. ఒక ఆడపిల్ల ఈ మధ్య కాలంలో చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మనిషి అది సామాన్యం కాదు. మామూలు గాదు. అంత కృషి చేసి, కష్టపడి పైకెదిగి పైకొచ్చిన వాళ్ళు, మీ రాజకీయ కుట్రల్లో ఒక ఆడపిల్లని మీరు ఆ విధంగా నిందలు మోపి, అసహ్యంగా ప్రవర్తించి, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆ విధంగా చెప్పటం చాలా శోచనీయం. ఒక తోటి ఆడమనిషిగా ఐ స్టాండ్ బై హర్. ఐ స్టాండ్ బై ఎవ్రీ గర్ల్. ఎవరి మీదైతే మీరు నిందలు మోపుతారో. ఖబర్దార్! అని ఆడవాళ్ళందరికీ కూడా చెప్తున్నా. ఈళ్ళెవరో ఆడెవడో కోన్ కిస్కా రోడ్డున పోయే రోమియోలు, ఎదవలు వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రాన మనం కుంగిపోనక్కర్లేదు. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్. మంత్రుల మీద కూడా ఇష్టానుసారం పేర్లు చెప్పటం, వాళ్ళకి ఇట్లా సరసాలు, రాసలీలలు మీకే తెలుస్తూ ఉంటాయి. మీరు చేస్తారు కాబట్టి. ఇట్స్ వెరీ రాంగ్ టు టాక్ లైక్ థట్. కోమటిరెడ్డి గారు ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అనేది నా పూర్తి నమ్మకం. ఆయన చాలా ఎఫెక్షనేట్‌గా ఉంటారు అందరితో కూడాను. అయినంత మాత్రాన ఇష్టానుసారంగా ఒక ఆడపిల్లని మీరు ఆమె క్యారెక్టర్‌ని ఆ విధంగా మాట్లాడటం ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఇట్ విల్ నాట్ బి టాలరేటెడ్. ఈ మంత్రులు తప్పులు చేయడము, మళ్ళీ మీడియాని హెచ్చరించడము, మా పైన వార్తలు రాయొద్దు అని ఒక హుకుం జారీ చేయడము. అది అది చ అది నాకు చేశారో లేదో నాకు తెలవదు. కానీ ఎవరు గూడా ఏ హుకుం మీడియాని వి కెనాట్ టెల్ దెమ్ ఎనీథింగ్. వి కెన్ అపీల్. నిజం కాకపోతే మేము ఇది న్యాయం, ఇది నిజం కాదు, ఇది నిజమని మేము చెప్పుకోగలుగుతాం. కానీ మిమ్మల్ని మీడియాని కంట్రోల్ చేయాలనేది ఇట్స్ నాట్ అ కరెక్ట్ థింగ్. మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. 4 స్తంభాల ఆటలో మీరు గూడా ముఖ్య స్తంభాలు. కాబట్టి ఇప్పటికే మీ మీద జరిగే దాళ్ళు, మీ మీద జరిగే హె ఒత్తిళ్ళు మాకు తెలుసు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. కేంద్ర ప్రభుత్వాలు చేసే నాటకాలు మాకు తెలుసు. ఇట్స్ అన్‌ఫార్చునేట్. మనందరం కలిసికట్టుగా ఉండి ముందుకు సాగితేనే ఒక ప్రజాస్వామ్యం అనేది మనం కాపాడుకోగలుగుతాం. లేదా మనకొద్దు ఈ ప్రజాస్వామ్యం అనుకుంటే ద షో ఈజ్ ఓవర్. ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ పార్టీని హేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏవొచ్చినా, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అని కేటీఆర్ మొన్న ఖమ్మం పర్యటనలో అన్నారు. ఆయనేం ఉద్ధరించాడంట ఖమ్మంని? ఇన్ని సంవత్సరాలు నేను అడగదలుచుకున్నాను. కేటీఆర్ అప్పుడప్పుడు నిద్రలేసి ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు పాపం. ఓడిపోయినారనేది ఓర్చుకోలేక ఏదో మాట్లాడేస్తారు. బ్రెయిన్ ఫాగ్ అంటారు దీన్ని. కాబట్టి ఆయనకి బ్రెయిన్ ఫాగ్‌లో ఉన్నారాయన. ఖమ్మం ప్రజలు ఇష్టాలు నువ్వేంటి చెప్పేది? నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డని. నాకు తెలుసు. నువ్వు ఉన్నప్పుడు మాకు 9 సీట్లొచ్చాయి. నువ్వు లేనప్పుడు మాకు 9 సీట్లొచ్చాయి. కాబట్టి మా ఇష్టాలు నువ్వు చెప్పనక్కర్లే. ఆ జిల్లా ఆడబిడ్డని నేను కాబట్టి నాకు తెలుసు. రేపు పోటీ చేయబోయేది నేనే అనంటే ఏం చేస్తావు? గెలిచి చూపిస్తా. జాగ్రత్త.